హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ క్యామరిలా ఇచ్ముకి ఇండికేటర్ ప్రకారం. అందులో అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను ఓపెన్ చేసి అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన పర్టికులర్గా R1 పైన ఓపెన్ అయింది. R1 పైన ఓపెన్ అయిపోయి సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఫస్ట్ క్యాండిలే సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం అయితే జరిగింది. ఈ క్యాండిల్ చూస్తే ఇది అంటే ఇంత వీక్ వచ్చింది, మళ్ళీ పైన క్లోజ్ అయింది, అంటే నియర్లీ ప్రీవియస్ డే హై పైన క్లోజ్ అయింది. కాబట్టి డెఫినెట్గా అందరూ దీనిపైన అంటే బై సైడ్ అయితే వెళ్తారు. ఈరోజు అయితే అందరికీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నది. వైడ్గా ఉన్నప్పుడు R1 బ్రేక్అవుట్ అయితే R2 దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కువ సందర్భాల్లో సిపిఆర్కు పుల్ బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇలా వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు R1 దగ్గరలో ప్రైస్ ఉంటే డెఫినెట్గా అంటే R1 కింద కానీ R1 దరిదాపుల్లో ఉంటే ప్రైస్ అనేది పుల్ బ్యాక్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. తక్కువ సందర్భాల్లో ఇక్కడ సిపిఆర్ అనేది నేరో ఉంటే లేదా ప్రైస్ అనేది అప్పటికే R1కి కొంచెం దూరంగా వెళ్ళిపోతే అంటే పుల్ బ్యాక్ రాకపోతే ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు, ఇలా బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం మళ్ళీ ఈ లెవెల్కి వస్తుంది. మన దానిలో ఎలిఫెంట్ క్యాండిల్ స్టార్ట్ అని చెప్పి డిస్కషన్ చేసిన చూడండి. అలా అంటే ఎలిఫెంట్ క్యాండిల్ అంటే కంప్లీట్గా ఇలా బాడీ ఇలా ఉంటుంది అనుకోండి. ఇట్లా హై వొలటైల్ ఉన్న క్యాండిల్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడికి వస్తుంది. ఎందుకు ఇక్కడికి వస్తుంది? లాజిక్ ఏంటంటే ఇక్కడ కొన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఈ పెండింగ్ ఆర్డర్స్ కోసం డెఫినెట్గా ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ అవుతుంది. అప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ కూడా చీటింగ్ జరిగింది. ఇక్కడ కూడా ఇంకా కిందికి అయితే రావడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా ఫస్ట్ 15 మినిట్స్లో, ఫస్ట్ 5 మినిట్స్లో ఇలాంటి లాంగ్ బాడీ క్యాండిల్స్, లాంగ్ విక్ క్యాండిల్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఆ లెవెల్కు మళ్ళీ ఒక్కసారి రీటెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది నేను అబ్జర్వేషన్ చేసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని అంటే దృష్టిలో పెట్టుకుని ట్రేడింగ్ అయితే చేయండి. మన స్ట్రాటజీ ప్రకారం, మనం డిస్కషన్ చేసే స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది. ప్రీవియస్ డే హై అనేది R1కి సిపిఆర్కి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నది. ఈక్వి డిస్టెన్స్లో ఉంటే మనం డిస్కషన్ చేసినట్టు ఇనిషియల్ 1 అవర్ అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ తర్వాత 1 అవర్ తర్వాత హై లోన్ మార్క్ చేసుకుంటే ఇది హై అవుతుంది, ఇది లో అవుతుంది. ఈ లో దగ్గర మనం మార్క్ చేస్తాం. ఈ లోని మనం మార్క్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ కోసం వెతకాలి. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ కానీ ఇలా ఈ విక్స్ను అంటే విక్స్లో లోవర్ పార్ట్స్ను కలుపుకుంటూ మనం జోన్ డ్రా చేసినట్టయితే ఇక్కడికి ప్రైజెస్ అనేవి మళ్ళీ వచ్చినప్పుడు మనకు రిజెక్షన్స్ అంటే ఇక్కడ నుంచి మనకు రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఒక కండిషన్ ఏం చెప్పాము, ఎప్పుడైతే ఈ హై ఫామ్ అయింది, ఈ లో ఫామ్ అయింది, ఈ లో ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ 50% రిట్రేస్ కావాలి. 50% రిట్రేస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా 50% కంటే 50% పైన దాటి డౌన్ సైడ్ వస్తే మనకు ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, బయింగ్ ఆపర్చునిటీ 2 o'clock ముందు రావడం జరిగింది. మన ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ఇదే స్ట్రాటజీలో ఇంకొకటి కూడా, ఎప్పుడైతే ఈ హై ఫామ్ అయింది, హై ఫామ్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఈ హై నుంచి 50% అనేది రిట్రేస్ కావాలి. 50% డౌన్ సైడ్ వెళ్ళింది, ఓకే, 50% డౌన్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడైనా ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రిజెక్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ అనేది ఉండదు. ఇక్కడ ఒక మనం సప్లై జోన్ మార్క్ చేసినట్టయితే చూడండి, పర్టికులర్గా ఈ 3 క్యాండిల్స్ యొక్క మనం జోన్స్ డ్రా చేసినట్టయితే ఇక్కడ ఒక జోన్ వస్తుంది. కాబట్టి చూడండి, ఈ జోన్ దగ్గర మనకు రిజెక్షన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. మనం ఎగ్జాక్ట్గా ఇదే క్యాండిల్లో ట్రేడ్ తీసుకోము. ఈ క్యాండిల్ ఒక కన్ఫర్మేషన్గా తీసుకుంటాం. ఈవెన్ ఇక్కడైనా కూడా ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుంటున్నాం. ఒకవేళ జోన్ ఇక్కడికి ప్రైజెస్ అనేవి ఇక్కడికి రీచ్ అయినా కూడా ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి కిందికి వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. కాబట్టి చూడండి, ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ ప్రైస్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. చూడండి, అంటే ఇంత సైడ్ వేస్లో కూడా మనం పర్ఫెక్ట్గా మన స్ట్రాటజీని యూజ్ చేసినట్టయితే డెఫినెట్గా మీకైతే వర్కౌట్ అయితే అవుతుంది. కాబట్టి మీరు ఈ సిపిఆర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని వీడియో చూడండి. డెఫినెట్గా మీకు
ఏదో ఒకటైతే యూస్ఫుల్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. క్యామరీల ప్రకారం నో ట్రేడ్. సప్లై డిమాండ్ ప్రకారం కూడా మన ఇవ్వబడిన లెవెల్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు, ఇక్కడ వరకు రీచ్ కాలేదు. సో ఈ జోన్ను అనేది వాస్తవానికి దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఈ జోన్కి పుల్ బ్యాక్ అయితే రాలేదు. పుల్ బ్యాక్ అంటే ఇట్లా మనకు బుల్లిష్ క్యాండిల్స్ అయితే ఏమీ రాలేదు దీనిపైన. సో కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళింది మళ్ళీ ఒకసారి, అంటే కాబట్టి 2 టైమ్స్ కంటే ఎక్కువ అయింది కాబట్టి ఈ జోన్ అయితే వ్యాలిడేషన్ కాదు. రేపటి రోజున ఈ 2 జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక డిమాండ్ జోన్, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. సో ఈ జోన్స్కి ప్రైజెస్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, సో ఇక్కడ కూడా ఒక జోన్ ఉన్నది, దీన్ని కూడా కన్సిడర్ చేయండి 18,200. సో ఇది కూడా నేను అన్నీ డ్రా చేయట్లేదు, లెవెల్స్ అవుతున్నాయని. సో దీన్ని కూడా కన్సిడర్ చేయండి. ఒక ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది కాల్ సైడ్లో 18,300 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 500 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ అంటే మిక్స్డ్ ట్రెండ్ అయితే కనబడుతూ ఉంటుంది. సో పుట్ సైడ్ డాటాను కన్సిడర్ చేద్దాం. పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 18,200 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించితే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయిందంటే రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది, ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి సో నెక్స్ట్ ఒకవేళ ఈ హై అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 18,342 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే 18,456 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇది అప్ సైడ్లో ఈ 2 లెవెల్స్ రేపటి రోజున టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక డౌన్ సైడ్ సినారియో గురించి మాట్లాడితే వరుస కంటిన్యూగా బుల్ క్యాండిల్స్ వస్తున్నాయి కాబట్టి మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ అలాగే మనకు ఇక్కడ డోజీ టైప్ రావడం జరిగింది కాబట్టి, అంటే ఇట్లా స్పిన్నింగ్ టాపు హ్యాంగింగ్ మ్యాన్ లాగా రావడం జరిగింది కాబట్టి మేబీ ఒకవేళ ఇక్కడ నుంచి ప్రైస్ మేబీ రివర్స్ కావడానికి పాసిబిలిటీ కూడా ఉన్నది. అలాంటి సినారియోని మనం కన్సిడర్ చేస్తే సో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ జోన్ అనేది ఫిలప్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్ జోన్ అనేది ఫిలప్ కావాలి. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో కావడం జరిగింది, నిఫ్టీలో ఫిలప్ కాలేదు. కాబట్టి సో ఇక్కడ వరకు రావడానికి అయితే స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి సో ఈ క్యాండిల్ యొక్క లోన్ చూస్తున్నట్టయితే సో 18,128 అంటే 128 నుంచి సో ఈ హై చూసుకున్నట్టయితే 18,081 అంటే నియర్లీ ఒక 18,000 నుంచి 125 ఒక 25 పాయింట్స్ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. డౌన్ సైడ్ వస్తే 18,000 వరకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నది. సో పుట్ సైడ్ డాటా కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తున్నది. సో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడే ఉన్నది కాబట్టి సో ఈ లెవెల్కి డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్కి రావడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఇన్ కేస్ ఈ గ్యాప్ జోన్ కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా ఈ 17,800 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి కొంచెం టైం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఇక్కడ వరకు వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ లెవెల్ని కన్సిడర్ అయితే చేయండి. అవర్లీ చార్ట్లో చూసినట్టయితే అవర్లీ చార్ట్లో కూడా కంప్లీట్ బుల్లిష్నెస్ షో చేస్తుంది. సో ఇక్కడ బేస్ లైన్ స్పాన్ బి అనేది ఫ్లాట్గా స్టార్ట్ అయింది, బేస్ లైన్ అనేది కూడా ఫ్లాట్గా ఉన్నది. సో కన్వర్జన్ లైన్ కూడా ఫ్లాట్గా ఉన్నది. మేబీ ప్రైజెస్ ఏమన్నా పుల్ బ్యాక్ వస్తే సో ఫస్ట్ లెవెల్ ఇక్కడ వరకు అంటే ఇందాక డిస్కషన్ చేసుకున్న ఈ గ్యాప్ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 18,125 అండ్ 18,075 ఈ లెవెల్ మధ్యలో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ వరకు డెఫినెట్గా పుల్ బ్యాక్ అయితే వస్తాయి. ఒకవేళ డౌన్ సైడ్ ఫ్లాట్గా ఓపెన్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ను రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ లేదు అప్ సైడే
గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఇందాక డిస్కషన్ చేసిన 18,342 లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ నారో సిపిఆర్ ఉండడం జరిగింది కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రైస్ ఓపెన్ అవ్వడం కూడా గ్యాప్ డౌన్లో సిపిఆర్ కింద ఓపెన్ అయింది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ అయితే ఉంటుంది. బట్ చాలా మందికి ఈరోజు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. చాలాసార్లు అప్ డౌన్ ఇలా వెళ్ళింది కాబట్టి సో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో యాక్చువల్గా మనం కూడా ఎక్కడి వరకు వస్తుందని చెప్పి మనం అప్డేట్ చేయడం జరిగింది. బట్ ఇది ఇంతకంటే ముందు నుంచే రిజెక్షన్ కావడం జరిగింది. ఎందుకు ఇక్కడ నుంచి రిజెక్షన్ అయిందంటే సో మనం గతంలో డిస్కషన్ చేసిన సో బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం చూడండి, ఇది ఒకసారి ఇక్కడ ప్రైస్ అనేది స్టాప్ చేయడం జరిగింది. సో రెండోసారి కాబట్టి ఈ జోన్ అంతా ఏంటిది, ఇది ఒక డబల్ బాటమ్ లాగా యూజ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. ఫస్ట్ క్యాండిలే ఎలిఫెంట్ క్యాండిల్ లాగా దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు 90% కేసులలో పుల్ బ్యాక్ వస్తుంది. ఎలిఫెంట్ క్యాండిల్ వచ్చినప్పుడు డెఫినెట్గా పుల్ బ్యాక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ శాతం పుల్ బ్యాక్ వస్తుంది. అది ఇలానే రావచ్చు, లేదంటే ఇలా దానికి ముందట ఇలా ఉంటే సో అది ఈరోజు అయితే ఇలా ఈ బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం సో ఇక్కడికి పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో పుల్ బ్యాక్ వస్తే మనం విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ జోన్ దగ్గర ఇది అంటే ఈ క్యాండిల్ కింద బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో అలాంటి అవకాశం మనకి ఇక్కడ వచ్చింది. సో మన నెక్స్ట్ టార్గెట్ ఓన్లీ ఇక్కడ వరకే, అది 1:1 ఉంటే సరిపోతుంటుంది. సో అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. కానీ మనం వెయిట్ చేసినట్టయితే మోర్ దెన్ 1:2 పైన అచీవ్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ రెండోసారి కూడా బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఇది ఇలా వచ్చి ఇలా ఒక పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఇది సిగ్నిఫికెంట్ లో అవుతుంది. ఈ సిగ్నిఫికెంట్ లో వచ్చినప్పుడు సో మనం ఇక్కడ ఒక సప్లై జోన్ కానీ ఇలా లోన్ మార్క్ చేసుకుంటూ వెళ్తే సో మనకు ఇక్కడ చూడండి, సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ బేరిష్ క్యాండిల్ లో కింద అంటే ఎగ్జిక్యూటివ్ కాలేదు కాబట్టి సో మళ్ళీ మనం వెయిట్ చేయాలి. చూడండి, ఇక్కడ దీన్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చింది, డెఫినెట్గా ఈ లెవెల్ వరకు అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు వర్కౌట్ అయితే అవుతుంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వర్జిన్ సిపిఆర్ మీకు మొన్ననే చెప్పడం జరిగింది. సో ఈ జోన్ మార్క్ చేసుకోండి. ఈ జోన్ మార్క్ చేసుకుంటే డెఫినెట్గా ఇక్కడికి ప్రైజెస్ వచ్చినప్పుడు మనకు ఇక్కడ పుల్ బ్యాక్ వస్తుందని చెప్పారు. చూడండి, సో ఇక్కడ S3 ఉన్నది, S3ని టచ్ చేయకముందే ఇక్కడ నుంచి రివర్స్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి సో ఈవెన్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇది స్టాప్ లాస్ తీసుకున్నా 1:2 టైమ్స్ అచీవ్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలాంటి జోన్స్ ఈవెన్ మనం మీరు తీసుకోకపోయినా కూడా సో ఇక్కడ షార్ట్ చేశారనుకుందాం. సో ఇక్కడ షార్ట్ చేస్తే నెక్స్ట్ ఇన్ జనరల్గా ఇక్కడ షార్ట్ చేస్తే S2 బ్రేక్అవుట్ అయిన తర్వాత షార్ట్ చేస్తే సో మన టార్గెట్ ఇది ఉంటుంది జనరల్గా, నార్మల్గా. ఎప్పుడైతే మీకు వర్జిన్ సిపిఆర్ గురించి తెలిసి ఉన్నట్టయితే సో మీరు ఇక్కడనే బుక్ చేసుకుంటారు. చూడండి, ఇక్కడ బుక్ కావడం అయితే జరిగింది. కాబట్టి ఇలా అంటే ఈ స్ట్రాటజీని యూజ్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. సో సిపిఆర్ను ఈ ప్లేలిస్ట్ చూడండి, డెఫినెట్గా మీకు సో మెనీ స్ట్రాటజీస్ అయితే అక్కడ ఉండడం జరిగింది. కెమెరాల ప్రకారం నో ట్రేడ్, ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ అయింది. సో ఇక్కడ పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఈ రెండింటిని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో ప్రైస్ అనేది అంటే మనం ఇవ్వబడిన జోన్స్కి ప్రైస్ అనేది ఇక్కడ ఒక జోన్ ఉన్నది. ఈ జోన్ను ఫస్ట్ 5 minutes దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో చూడండి, సో మళ్ళీ ఇక్కడ మనం ఈ జోన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో చూడండి, సో ఎంత అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం ఇవ్వబడిన జోన్ దగ్గరే సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఈ జోన్కు మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ కావాలి. అంటే ఏదైతే ఇక్కడ జోన్ అనుకున్నామో సో ఈ జోన్కి కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే సో ఇది అవుతుంది, దీని కింద ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది, ఇది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ జోన్లో సో ఇక మధ్యలో జోన్ అనేది పెద్దగా అంటే ఒకసారి బ్రేక్అవుట్ రావడం అంటే దీన్ని ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది.
సో ఇది ఎంట్రీ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ ఇదైతే అచీవ్ కాలేదు కాబట్టి మిడిల్ జోన్ అనేది స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాం. ఇక ఈ జోన్ ఒకసారి వర్కౌట్ అయింది, రెండోసారి మళ్ళీ ఇటు అప్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. కాబట్టి దీన్ని కూడా డిలీట్ చేసేద్దాం. ఇక ఫైనల్ జోన్, ఈ జోన్ అనేది వర్జిన్ సిపిఆర్ జోన్. చూడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది. ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, లేదా ఇక్కడ షార్ట్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కూడా యూజ్ఫుల్ అయితే అవుతుంది. రేపటి రోజున ఈ మూడు జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక డిమాండ్ జోన్, అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్, ఇక్కడ కూడా ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ మూడు జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉన్నది 39,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ 40,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారో మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. సో పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది, 38,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 37,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడే బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారోని మనం పరిశీలించినట్టయితే పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే నిఫ్టీ అనేదేమో పాజిటివ్ అంటున్నారు, సో బ్యాంక్ నిఫ్టీ ఏమో నెగిటివ్ అంటున్నారు. సో కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో ఇదేమో ముందుకు లాగుతుంది, ఇదేమో వెనుకకు లాగుతుంది. సో ఓవరాల్గా ప్రైస్ అనేది పెద్దగా మూమెంట్ ఏమేమి ఉండకపోవచ్చు. సో చూద్దాం రేపు ఎలా ఉంటుందో. సరే, ఇచుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఇచుముఖి ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది మళ్ళీ క్లౌడ్ లోపలికి రావడం అయితే జరిగింది. క్లౌడ్ లోపల క్లోజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్అప్ కావడం జరిగింది, వేరే యాజ్ నిఫ్టీలో గ్యాప్ ఫిల్ కాలేదు. సో కాబట్టి ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది. ఇది కుమో టిస్ట్ జరగడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. నిఫ్టీ అనేది బాగా అవుట్ పర్ఫామ్ చేస్తే సో ఇది అనేది ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో అలా వెళ్ళే క్రమంలో అయితే నెక్స్ట్ హై అనేది ఇదే అవుతుంది. సో మేబీ రేపటి రోజున అంటే ఒకవేళ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది మామూలుగా పర్ఫామ్ చేసినా కూడా 39,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. వితౌట్ గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. లేదా ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా ఈ లెవెల్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,500 వరకు రావడానికి స్ట్రాంగ్గా పాసిబిలిటీ ఉన్నది. సరే, ఇంకా ఇన్ బిట్వీన్ సో ఈ లెవెల్ 38,000 కూడా ఒక లెవెల్ లాగా యాక్ట్ అవుతుంది. సో ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే సో ఇవాళ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ 38,000 ఇంకా అది బ్రేక్అవుట్ అయితే 37,500 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇవి డౌన్ సైడ్లో. ఒకవేళ అప్ సైడ్లో అయితే సో నెక్స్ట్ 39,000 ఫస్ట్ టార్గెట్, దీనిపైన సస్టైన్ అయితేనే 39,000 పైన సస్టైన్ అయితే సో నెక్స్ట్ 40,000 వరకు వెళ్తుంది. లేకపోతే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఉండడానికి అంటే మళ్ళీ ఈ లెవెల్ని టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఇక అవర్లీ చార్ట్ ప్రకారం ప్రైస్ అనేది ఒకవేళ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ హై అనేది బ్రేక్అవుట్ అయితే ఇవాళ హై 39,100 అనేది 39,000 అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్
ఈ 39,500 వరకు వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నది. సో ఇంకా అది బ్రేక్అవుట్ అయితే 40,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ. సో నెక్స్ట్ లెవెల్ 39,500 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఫస్ట్ ఒకవేళ అంటే ఈ బేస్ లైన్ కింద ట్రేడ్ కావాల్సి ఉంటుంది. బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే సో ఈ లైన్ కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ని టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,750 వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే 37,750 వరకు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. 39,000 పైన మాత్రమే బుల్లిష్, లేకపోతే డెఫినెట్గా ఈ లెవెల్ని టచ్ చేయడానికి అయితే అవకాశాలు ఎక్కువగా. కాబట్టి ఈ సినారియోని గుర్తుపెట్టుకొని ట్రేడ్ అయితే తీసుకోండి. ఎఫ్ఐ డాటాను చూడండి. ఎఫ్ఐ డాటా చూసినప్పుడు సో వీళ్ళు మళ్ళీ ఈరోజు కూడా సెల్ చేయడమే జరిగింది. నిన్న కూడా 1000 crores తోటి సెల్ చేయడం జరిగింది. ఈరోజు కూడా సెల్ చేయడం జరిగింది. సో ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. కొంచెం కాషియస్గా అయితే ఉండండి. మళ్ళీ నిఫ్టీ ఏమో పాజిటివ్ చెప్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో నెగిటివ్ చెప్తుంది. సో వీళ్ళ డాటానేమో నెగిటివ్ ఉన్నది. కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సరే చూడండి, దీన్ని అయితే ఈ డాటాను మీరు మైండ్లో ఉంచుకోండి. డెఫినెట్గా ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో నిన్న 1000 crores సెల్ చేశారు. సో ఇవాళ మార్కెట్లో పెద్దగా ఏం మూమెంటం అయితే ఏమీ లేదు. సో ఈరోజు ఇంకా 1400 crores సెల్ చేయడం జరిగింది. కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.